నేషనల్ క్రష్ రష్మికపై కన్నడిగలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రష్మిక తీరును ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ఆమె చావా విజయోత్సవ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తాను హైదరాబాద్ నుంచి వచ్చాను. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అనడం ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహానికి కారణమైంది. నేషనల్ క్రష్ రష్మికపై కన్నడిగలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రష్మిక తీరును ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ఆమె చావా విజయోత్సవ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. తాను హైదరాబాద్ నుంచి వచ్చాను. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అనడం ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహానికి కారణమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క అటు రష్మిక కెరీర్ స్టార్ట్ అయిందే కన్నడ సినిమాతో కాబట్టి ఇప్పుడు ఇది ఒక రకంగా కన్నడిగలకు తీవ్ర ఆగ్రహం కలిగించే అంశంగా ఉందనుకోవచ్చా? సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ కెరియర్ లోనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇండస్ట్రీలోనే కెరియర్ లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తించిన హీరోయిన్, గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ రష్మిక. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి చావాతో ఆమె మరొక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన కెరియర్ లో తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ముంబైలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇక్కడ ప్రేక్షకులు నాపై చూపించినటువంటి ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె అనడంతో ప్రస్తుతం కర్ణాటక ఇండస్ట్రీలో కూడా ఈ చర్చకు దారి తీశాయి. ఆమె వ్యాఖ్యలను పలువురు కన్నడ అభిమానులు అవ్వచ్చు, కన్నడ వాసులు, కన్నడ సినిమా ఇండస్ట్రీ కూడా తప్పుపడుతున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. విరాజ్పేట్ అంటే రష్మిక మదన్న సొంత ఊరు విరాజ్పేట్. అయితే హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చింది, అసలు రష్మిక హైదరాబాద్ లో ఎందుకుంటుంది, ఈ విషయం మాకు తెలియాలంటూ కూడా అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సొంత ఊరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి, సొంత ఊరు గురించి చెప్పడానికి తనకు ఎందుకు అంత అసహనం వ్యక్తం చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు రష్మిక మదన్నపై. అయితే కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేట్ కి చెందిన రష్మిక మదన్న కిరాక్ పార్టీతో తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమాతో తనకి గుర్తింపు రాకపోయినా తన రెండో సినిమా చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. తెలుగులో చలో సినిమాతో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో అటు నాగశౌర్య కాంబినేషన్ లో వచ్చినటువంటి రష్మిక నాగశౌర్య కాంబినేషన్ లో ఆ ఇద్దరికి కూడా హీరోయిన్లకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రష్మికకి ఇంకా చలో తర్వాత ముందుకు వెళ్ళింది తప్ప వెనక్కి వెళ్లాల్సిన అవసరం అంటే ఆ రోజైతే ఇప్పటి వరకు రాలేదు. అయితే తెలుగులో వరుస విజయాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇటు హిందీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రష్మిక అసలు ఈ విధమైన ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా రష్మికపై కన్నడ ప్రేక్షకులు, కన్నడ అభిమానులు కూడా ఆగ్రహానికి గురయ్యారు. అయితే పుష్ప సినిమా ఫంక్షన్ లో సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత రష్మిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణంలో ఒక స్టూడెంట్ కూడా ఉన్నప్పుడు తాను అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని పేపర్ లో వచ్చిన తన ఫోటో చూసి ఒక నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని చెప్పింది. అయితే తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరాంబా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమెకి ఏమాత్రం ఆసక్తి కనబరచలేదంటూ కూడా కన్నడ సినిమా ప్రియులు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే ఆమె సినిమాలు బ్యాన్ చేయాలంటూ కూడా ఆన్లైన్ లో పోస్టులు పెట్టిన విషయం మనకు తెలిసిందే. సో ఇలా ఒకటి కాదు, దాదాపు ఒక 3-4 సార్లు కూడా ఇదే తరుణంలో తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో ఇలాంటి జరిగిన సందర్భాలు చాలా ఎక్కువనే ఉన్నాయి. అయితే రష్మికను కన్నడలో చాలా మంది ద్వేషిస్తుంటారు. కన్నడలో మొదటగా ఎంట్రీ ఇచ్చింది, హీరోయిన్ గా అక్కడే తెరపైకి వచ్చింది. ఆ టైంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది, ఎంగేజ్మెంట్ కూడా చేస్తుంది. కానీ తెలుగులో ఆమెకు అక్కడ ఆఫర్లు పెరిగాయి. చివరికి అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఈ విషయం అందరూ రక్షిత్ శెట్టిపై కూడా సింపతి చూపించారు. ఇక రష్మికపై అలా అక్కడక్కడ ద్వేషం పెరుగుతూనే వచ్చింది. రష్మిక సైతం
కన్నడకు దూరంగా తెలుగుకి దగ్గర అయితేగా ఉంది. తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోలందరితో దూసుకెళ్లిపోతుంది. ఇప్పుడు రష్మిక కూడా తెలుగింటి కోడలు కూడా కాబోతుందని అయితే పుకార్లు అయితే వస్తున్నాయి. ఇలాంటి టైంలో రష్మిక తాజాగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని స్టేజ్ మీద చెప్పినట్టుగా అయితే వీడియో చక్కర్లు కొడుతుంది. సో దీంతో కన్నడ ఇండస్ట్రీ అంతా కూడా రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నేల మీద పుట్టి ఇలా హైదరాబాద్ నుండి వచ్చానని చెబుతోంది అంటూ కూడా కన్నడ ఫ్యాన్స్ ఆమె మీద అయితే మండిపడుతున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమె సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో ఇండస్ట్రీ వ్యక్తులు కాకుండా, అంటే కన్నడ ఇండస్ట్రీ వ్యక్తులు కాకుండా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి, కన్నడ స్టేట్ లో ఉన్నటువంటి, కన్నడ లాంగ్వేజ్ సంబంధించి రష్మికకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రం సపోర్ట్ గా నిలుస్తున్నారు. రష్మిక ఎప్పుడు కూడా తన జన్మస్థానం గురించి కూర్గానే చెబుతూనే ఉంటుంది. కొడుకు అనే సాంప్రదాయ వస్త్రాల్లోనే కనిపిస్తుంటుంది అని రష్మికకి అండగా నిలబడుతున్నారు. ఏదో సందర్భంలో ఏదో మాట్లాడినటువంటి వాక్యాలను తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసి ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. వినోద్, మరోపక్క రష్మిక మందన్న ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సో ఇప్పుడు ఈ ట్రోల్స్ పైన ఆమె ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రియాక్ట్ అయ్యారా? ఇంతవరకు అయితే లేదు. కేవలం తన అభిమానులతోనే, అంటే రష్మిక ఇప్పుడే కాదు, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి రష్మిక కాంట్రవర్సీ విషయాల్లో తను ఎప్పుడు క్లారిటీ ఇచ్చుకోవడానికి కూడా ఎప్పుడు ప్రయత్నించదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అంతే. ఇంతకుముందు పలు సందర్భాల్లో, పలు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఒక 4-5 సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ అయినాయి. సో అప్పుడు కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా తను ఎక్కడ సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూ గురించి ఎక్కడ మాట్లాడదు. కానీ అభిమానులు మాత్రం తనకి క్లియర్ గా సపోర్ట్ గా ఈ ఇష్యూస్ అన్నింటినీ బేస్ చేసుకొని గతంలో జరిగినటువంటి సందర్భాల్లో, అలాగే ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది అంటూ కూడా వాటిని బేస్ చేసుకుని రష్మిక తరపున అయితే వీళ్ళు క్లియర్ క్లారిటీ ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ వినోద్, థ్యాంక్ యూ.